ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 98వ ఘట్టాన్ని దాటి 99వకి ప్రవేశిస్తోంది. శోకనాశన శోకనాశన, శోకాన్ని నాశన పూర్తిగా తొలగించేవాడు అని అర్థం. లోకంలో దుఃఖం, శోకం అని రెండు మాటలు ఉన్నాయి. దుఃఖం అంటే ఏదో మామూలుగా మనం పెడుతున్నప్పుడు చెయ్యి నలిగింది, వేలుకి చిన్న దెబ్బ తగిలింది, కాలు కాస్త బెణికింది, అది దుఃఖం. మనం నడవలేకపోతాం, వేలు లాగుతూ ఉంటుంది. లేకపోతే ఏదో బెణికింది, అప్పుడు వచ్చే దుఃఖం కాసేపు ఉంటుంది. 1-2 రోజుల్లోనూ తగిన ఔషధం వేయగానే మానిపోతుంది దుఃఖం. అంటే తాత్కాలికంగా వచ్చేటటువంటి బాధ ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు వీలుగా ఉంటుందో దాన్ని దుఃఖం అన్నారు పెద్దలు. శోకం అంటే అలా కాదు. జీవితంలో ఇక ఏమాత్రము ఆ దుఃఖానికి ఏ విధంగానూ పూర్తిగా తొలగించుకోగలిగిన అవకాశం లేకుండా ఏ విషయంలో ఉంటుందో దాన్ని శోకం అంటారు. దురదృష్టవశాత్తు కొంతమందికి సంతానం నష్టమైపోతూ ఉంటుంది, అంటే మరణిస్తూ ఉంటారు. ఆ మరణించేటటువంటి సందర్భంలో దాన్ని శోకం అంటారు. అంచేతనే పుత్రుడు పోతే పుత్రశోకం అంటారు. భగవంతుడు దుఃఖాన్ని నాశనం చేయడు. దుఃఖం అంటే తాత్కాలికమైంది, అది లౌకికలైనటువంటి వైద్యులు తీరుస్తారు, లేదా ఇంట్లో ఉండే అమ్మ నాన్న తీర్చడానికి అవకాశం ఉంటుంది. దానికి భగవంతుడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ శోకం ఉందే, గుండె మీద గట్టిగా బాధింది ఏది ఉందో, ఆ తీర్చరాని లోటు ఏదైతే ఉందో ఆ లోటుని తీర్చగలిగినటువంటి వాడు భగవంతుడు మాత్రమే. కాబట్టి విష్ణు సహస్రనామంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద పరున్నటువంటి వాడు ఎదురుగా కనిపించేటటువంటి నారాయణ స్వరూపుడైన కృష్ణుణ్ణి స్వయంగా కళ్ళతో పెద్దగా చూస్తూ కాసేపట్లో అలా ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తాను గూటిలో ఉన్నటువంటి పక్షి అలా ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి మహానుభావుడైన భీష్మ పితామహుడు అలా చూస్తూ శోకనాశన అన్నాడు. ఏమిటి శోకనాశన? ఎక్కడ చేశాడు శోకాన్ని నాశనం? శ్రీ మహావిష్ణువు. ఉదాహరణ చూద్దాం. ద్రోణాచార్యుడి పుత్రుడి పేరు అశ్వత్థామ. మంచి శక్తి కలిగినవాడు, అన్ని అస్త్రాలలో నేర్పరితనం కలిగినవాడు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే బాణం, ఆ బాణంతో కొట్టడాన్ని శస్త్రప్రయోగము అంటారు. అస్త్రం అంటే ఆ బాణానికే మంత్రశక్తిని చేర్చి ప్రయోగిస్తే ఆ మంత్రశక్తితో కూడిన శస్త్రం అస్త్రం అవుతుంది. ఆ అశ్వత్థామ దుర్యోధన సహవాసంతో కలిసి తిరిగినటువంటి కారణంగా దుర్యోధన, నీకు ఏం చేసి నీ రుణాన్ని తీర్చుకోవాలి అన్నాడు. ఏం లేదు, పాండవులతో కదా మనకి విరోధం, పాండవులతో కదా శాశ్వత వైరం మనకు కలిగింది. లోకంలో పాండవులు అనే మాట వినిపించడానికి వీలు లేకుండా లోకాన్ని అపాండవం చేసేయి అన్నాడు. అపాండవం అంటే లోకంలో పాండవ అనే మాట వినిపించకుండా ఉండేలా చేసి అన్నాడు. అపాండవము అనే మాటే మనకి పలకడం సరిగా రాక అభాండము అని చేస్తున్నాం. అభాండము కాదు, అపాండవం. లోకంలో పాండవ అనే శబ్దం వినిపించకూడదు. వెంటనే ఆలోచించాడు. దుర్యోధనుడు చెప్పిన మాటని పాటించడమే తన గమ్యంగా కలిగిన అశ్వత్థామ వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే అస్త్రాలన్నింటిలోని తలమానికై ఉంటుంటుంది. అంత గొప్పదైనటువంటి అస్త్రం మరొకటి ఉండదు. అప్పటికి అభిమన్యుని భార్య ఉత్తర గర్భాన్ని ధరించింది. ఆ ధరించి ఉన్నటువంటి ఆ గర్భాన్ని పూర్తిగా వధించడం కోసం మొత్తం లోకమంతా పాండవులు అనేవాళ్ళు లేకుండా ఉండేలా చేయడం కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే ఆ అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో అలా విపరీతమైన అస్త్రం ప్రవేశించి మొత్తం అంతా కదిల్చి వేస్తుందో గర్భాన్ని, ఆవిడ పరిగెత్తుకుంటూ మామూలు దుఃఖం కాకుండా
తలకిందులైపోతూ కృష్ణుడు రథం మీద ద్వారకకి వెళ్ళబోతుంటే అక్కడికి వచ్చి ఆగిపోయింది ఆవిడ. రథాన్ని వెళ్ళనీయకుండా ఆపేసింది. కృష్ణ, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర అని పెద్దగా ఆయన్ని స్తుతిస్తూ, ఆగవయ్యా, ఎంత కష్టం వచ్చిందో తెలుసా నాకు ఈ వయసులో. భర్త లేక పిల్లలందరూ నానాయాతన పడితే కొద్దిగా కష్టాలన్నీ తీరాయి అని అనుకుంటూ ఉంటే మళ్ళీ అదిగో ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని చంపడానికి నీచుడైనటువంటి వాడు ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే బతికుండగా ఈ బాధని నేను అనుభవించలేనయ్యా అని విపరీతంగా ఏడి చేస్తూ ఉంటే కృష్ణుడు అడిగాడు, ఏం చేయమంటావు అని. తెలియదు ఆయనకి. కృష్ణుడు చాలా తెలివితేటలేని వాడు. ఏం లేదు, ఈ శోకాన్ని పోగొట్టవయ్యా. ఎందుకు చెప్తున్నానో తెలిసిన, నేను 5 పిల్లల్ని కలిగినటువంటి దాన్ని, భర్త పోయినటువంటి కష్టంలో ఉండి నన్నెవరు ఆదరిస్తారా అని విపరీతమైన దుఃఖంతో ఉండి నిన్ను ప్రార్థించగానే ధృతరాష్ట్రుడు మాకు వ్యతిరేకి అయినటువంటి వాడు స్వయంగా తన దగ్గరికి పిలుచుకు వెళ్ళాడు. అప్పుడు నీ రూపం అమోఘంగా కనిపించింది. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ధృతరాష్ట్రుడి దగ్గర ఆశ్రయం కలిగింది కదా అని ఆనందపడ్డాను. కానీ నా పిల్లల్లో భీముడున్నాడే, బలిష్టమైన శరీరం కలిగినటువంటి వాడు. వాడు ఒక్కసారి అలా పడితే ఆ పడ్డటువంటి ప్రదేశంలో ఉన్న బండరాయి ముక్కలు ముక్కలైపోతే గమనించినటువంటి దుర్యోధనుడు వీడి వల్ల ముందు నాటికి ఎప్పటికైనా నాకు రాజ్య విషయంలో ప్రమాదం కలుగుతుందని ఆలోచించి వెంటనే వాడికి విష అన్నాన్ని పెట్టి అమాంతంగా పారుతున్న నదిలో పడవేశాడు. ఆ క్షణంలో మళ్ళీ దుఃఖం వచ్చిందయా. విపరీతమైన దుఃఖంతో నిన్ను ప్రార్థిస్తే వనమాల విభూషితుడిగా కనిపించావు. అప్పుడు వాడు భూలోకాన్ని నుంచి అలా కిందికి 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 వెళ్ళి నాగలోకానికి వెళ్ళి అష్టకుండ రసాన్ని తాగి మహాబలిష్ఠుడై తిరిగి వచ్చాడు. అప్పుడు నువ్వు మళ్ళీ రక్షించావు నన్ను శోకం నుంచి. అయిపోయింది, ఇంకెక్కడితో కష్టాలు తీరిపోయాయి అని అనుకుంటూ ఉంటే పాండవుల విషయంలో ప్రతి క్షణము కూడా వ్యతిరేకమైన ఆలోచనే కలిగినటువంటి దుర్యోధనుడు విడవకుండా వీళ్ళలా ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ఆ కర్ణునితో దుర్యోధనుడు సహవాసం చేస్తూ పూర్తిగా వీళ్ళకి ఏదో ఇబ్బందిని కలగచేయాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం రానీయకుండా చూడవయ్యా అని ప్రార్థించినప్పుడు మళ్ళీ నువ్వు అమోఘమైనటువంటి వేణువుని ధరించిన వేణుగాన లోలునిగా కనిపించి ఆ కష్టాన్ని కూడా తొలగించావు. అలా 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 వస్తూ ఉంటే కథ జరిగి 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 కర్ణుణ్ణి వివాహం ఆడవలసినటువంటి స్థితి వచ్చేటటువంటి ఆ ద్రౌపదిని ఎలాగో అలా రక్షించి మళ్ళీ లోకానికి శోకాన్ని తొలగించగలిగావు ఆ రోజున. ఇంతే కాదు, యుద్ధానికి సంబంధించి కురుక్షేత్ర ప్రకటన సాగినటువంటి సందర్భంలో కురుక్షేత్రంలో నా పిల్లలు యుద్ధానికి 5 నిలబడితే 100 మంది వాళ్ళు యుద్ధానికి సిద్ధపడితే ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటే ఏ విధమైన కష్టము పాండవులకి కలగకుండా ఉండేలా ఎప్పటికప్పుడు రక్షిస్తూ సూచనలు ఇస్తూ విషయాన్ని తెలియజేస్తూ ఎంత గొప్పగా చేశావు. భీష్ముడు ద్రోణుడు అనే ఇరువురు కూడా అటుపక్క ఉండి యుద్ధంలో అద్భుతమైన యుద్ధాన్ని సాగిస్తూ ఉంటే మా పిల్లలు ఏం చేయలేక మ్రాన్పడిన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ నువ్వు బ్రహ్మాండంగా రక్షించి శోకాన్ని తొలగించావు. ఒక్కటే అర్థమవుతుందయా, ఎప్పుడెప్పుడు కష్టం నాకు వస్తే అప్పుడప్పుడు నీ రూపాన్ని చారిస్తూ ఉంటే నువ్వు కనిపిస్తూ ఉంటే నేను ఆ శోకం నుంచి బయటపడుతూ ఉన్నాను. అంచేత ఇప్పుడు ఈ కష్టం వచ్చిందని అనగానే అప్పుడు వెంటనే ఆయన నారాయణాస్త్రం తన దగ్గర ఉండేటటువంటి దాన్ని వేసి మొత్తానికి ఆ బ్రహ్మాస్త్ర బాధని పూర్తిగా తొలగించేలా చేశాడు ఆయన. శోకనాశన ఒక్కటే గుర్తుంచుకోవాలి దీని ద్వారా మనం. శోకనాశన అనే నామం ద్వారా విపరీతమైన మానసికమైన బాధ కలిగి గట్టిగా గుండెల మీద ఎవరో పెద్దగా ఓ ఇనప కమ్మిలతో ఇనప సుత్తులతో గుద్దేస్తున్నట్టుగా అనిపించిన సందర్భంలో భగవంతుణ్ణి కానీ యథార్థమైనటువంటి ఆర్తితో ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా రక్షిస్తాడని యథార్థం కలిగి ఉండాలి. చుట్టుపక్కల వాడ ఓదార్పులు ఏమాత్రము మనకి కావాల్సింది భగవంతుని యొక్క ధ్యానం మాత్రమే కావాలి. అలా ధ్యానించినటువంటి వాళ్ళు కాబట్టే పెద్దలైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు నిత్యము భగవత్ సేవలో ఉండే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కష్టాలు అలా
తొలగిపోవడానికి కారణం అది మాత్రమే. విపద సంతు నశ్యశ్వత్ యాసు సంకీర్త్యతే హరి. కృష్ణ, దాటగలిగిన కష్టాన్ని నాకు ఇస్తూ ఉండి, ఇప్పుడు దాటగలిగిన కష్టాన్ని ఇస్తే నేను ప్రార్థిస్తూ ఉంటాను. నాకు అన్ని సుఖాలే వచ్చాయనుకో, నీ విషయం గురించి నేను శ్వాస ఉండదు, నీకు పూజ చేయాలనే బుద్ధి కూడా పుట్టదు అని. అర్థమైందిగా? ఇది శోకనాశన అనేదానికి సంక్షిప్తంగా మనం అనుకున్నటువంటి వ్యాఖ్య. ఈ స్ఫూర్తితో మీరు 65 నుంచి 74వ శ్లోకం వరకు ఒకే కంఠంతో పెద్ద ధ్వనితో చదవండి. శ్రీద శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్ష స్వంగః సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణः సర్వతः చక్షుర్ అనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిః హరిః కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశవపుః విష్ణు వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్య కీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసులేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుమనాహవిః. శోకనాశన భాగవతంలో మరో గొప్ప ఉదాహరణ ఉంది. ఇంద్రుడు ఎప్పుడూ యజ్ఞాలను ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఆ యజ్ఞం అనేటటువంటి దాని పేరు ఆయనకి విపరీతమైనటువంటి గౌరవం జరుగుతూ ఉంటుంది. కానీ కృష్ణుడు అన్నాడు, ఈసారి ఇంద్రునికి ఆ విధమైనటువంటి గౌరవాన్ని మీరు ఇవ్వక్కర్లేదని. దానికి ఒక కారణం వెనకాలంది, అది పక్కన ఉంచితే ఆ ఇంద్రుడు ఎప్పుడైతే అనుకున్నటువంటిది కానీయకుండా కృష్ణుడు చేశాడో, కోపం వచ్చినటువంటి వాడు ఇంద్రుడు ఏం చేయాలని ప్రతీకార బుద్ధితో ఆలోచించాడు. పురాణాలను ఒకటి మనం పరిశీలించి చూస్తే, ఓహో దేవతలకు కూడా పట్టుదలలు ఉంటాయన్నమాట అని కాదు అర్థం చేసుకోవాల్సింది. దేవతలంతటి వాళ్ళు కూడా పట్టుదలలతో ఉంటే ఏ విధంగా అప్రతిష్టకి పాలయ్యారో గమనించుకుంటే పట్టుదల వల్ల ఎంత నష్టపోతామనే మాట మనకి అర్థమవుతుందన్నమాట. వెంటనే ఇంద్రుడు వర్షాలను ఇచ్చేందుకు అధిదేవత, అంటే వర్షాన్ని ఇవ్వడం అనేటటువంటి ఏ శాఖ ఉందో ఆ శాఖకి ఆయన అధిష్టాత. వెంటనే ఆలోచించాడు, వీళ్ళందరూ కూడా నాకు అమోఘమైనటువంటి జరగవలసిన యాగాన్ని చేయటం లేదు కాబట్టి ఏమైనా సరే విపరీతమైన వర్షాన్ని కురిపిద్దాం అని ఆలోచించి మొత్తం బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని, పిడుగుల్ని, ఉరుముల్ని, మెరుపుల్ని, చిమ్మ చీకటి అంతా ప్రపంచం అంతా వచ్చేలా చేశాడు. అంతా నీళ్లు 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 నీళ్లుతో నిండిపోతుంది. ఉన్నవాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అయ్యో ఇంత కష్టం వచ్చిందే, ఇన్ని రోజుల పాటు వర్షం ఇలా కురుస్తోంది, పెద్ద పెద్ద పర్వతాల మీద ఉండే రాళ్ళు కూడా దొర్లి నేల మీదకి పడిపోతున్నాయి, ఎక్కడెక్కడ చెట్లు పడిపోతున్నాయి, ఎక్కడెక్కడ నీళ్లు అలా పొంగి ఊళ్ళ మీదకి అలా వెళ్ళిపోతున్నాయి. ఈ సందర్భంలో మేము ఏం చేస్తాం అని భయపడుతూ కృష్ణుడి దగ్గరికి నిజంగా ఇంకా ప్రార్థిద్దాం, కృష్ణ ఆ ఇంద్రుడికి ఏదో యాగం ఉంటున్నాడు కదా కానీ చేయని అలా అడుగుదామనేంత స్థాయికి వాళ్ళు వచ్చేశారు. అప్పుడు కృష్ణుడు బాగా ఆలోచించి, ఏం భయపడకండి, నేను ఒక పర్వతాన్ని ఎత్తుతాను, ఆ ఎత్తినటువంటి పర్వతం కింద మీరందరూ నిలబడండి, నా మీద విశ్వాసాన్ని ఉంచండి అన్నాడు. భగవంతుడే అండగా ఉంటాను అంటే మనం భయపడాల్సిన అవసరం ఏముంటుంది? అంచేత గోవర్ధనము, దానికి మళ్ళీ ఇంకో అర్థం ఉంది, ఏదో మరో అనుకుందాం. ఆ గోవర్ధనం అనేటువంటి పర్వతాన్ని చిటికెన వేల ఎత్తుల
డాపలికేలన్, ఈ ఎడం చేత్తో ఒకసారి ఎత్తాడు ఆయన, పెద్దగా ఎత్తాడు. ఎత్తి అక్కడ వాళ్ళందరినీ, రండి, నేను ఎక్కడైతే ఎత్తి పట్టుకున్నానో ఈ పర్వతానికి మధ్య భాగంలో నేనున్నానో, మీరందరూ కానీ వచ్చి నా పక్కన నిలబడ్డట్టయితే ఏ విధంగానూ మీకు భయం ఉండదు, ఏ కష్టము రాదు. ఎంత వర్షాన్ని ఇంద్రుడు కురిపించినప్పటికీ కూడా, ఎన్ని రాళ్ళు భూమి మీదకి వచ్చినా కూడా, ఎంత విపరీతమైన వేగంతో నదులన్నీ పెద్దవైపోయి మొత్తం ముంచి వేస్తున్న లోకాన్ని మీకేం కాదు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు చైరింపగా జాలండో అని, దీని క్రింద నిలువన్ శంకింపగా పూకుడు ఈ శైల అంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డనా కేలల్లాడదు బంధులార నిలుడు ఈ క్రందన్ ప్రమోదంబునన్. ఈ చిన్నపిల్లాడు పెద్ద పర్వతాన్ని ఎత్తాడు. ఒకవేళ సరిగా అలా ఎత్తినటువంటి వాడు పట్టుకోలేక గబుక్కును వదిలేస్తే మేము కింద ఉన్న వాళ్ళందరం చచ్చిపోతాం, దానికంటే వీధిలోనే ఉంటే బాగుంటుందేమో అని భయపడకండి. దీని క్రింద నిలువన్ శంకింపగా పోకుడు. అస్సలు అనుమానం కూడా మీకొద్దు. ఈ బ్రహ్మాండంతో సమానంగా ఉండే పర్వతం ఏదైతే ఉందో, దీని మీద అనేకమైన సముద్రాలున్నా, ఎన్నెన్నో పర్వతాలున్నా, ఇంకా 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 ఉన్నా, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా అలా దీని మీద పడ్డా, అంటే ఆ ఇంద్రుడు తీసుకొచ్చి దీని మీద పడవేసిన మనందరినీ నాశనం చేయాలని చూసినా ఈ కేలు అల్లాడదు. ఈ ఎత్తిపెట్టినటువంటి చేతికి ఏ విధమైనటువంటి వణుకు కానీ మరోటి కానీ ఉండదు. బంధులార నిలుడు ఈ క్రిందన్ ప్రమోదంబునన్, ఈ కింద నిలబడిన మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు అని ఇచ్చాడు. శోకనాశన. వాళ్ళందరూ మామూలుగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నిత్య జీవితానికి ఏదేదో అమ్ముకొని అలా పాలు పెరుగు వాటితో జీవిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఇలా అమాంతంగా పెద్ద వర్షం రోజులు వస్తే ఏమైపోతుందని భయపడుతూ ఉంటే ఆ పైకి పర్వతాన్ని ఎత్తి రక్షించాడు ఆయన. శోకనాశన, శోకాన్ని పూర్తిగా తొలగించినాడు. ఇక్కడ మహాద్భుతమైన రహస్యాన్ని పండితులు తెలియజేశారు. ఈ పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఇలా ఎత్తితే శ్రీకృష్ణుడి పక్కకే అనేకమైనటువంటి గోవులు అక్కడ ఉన్నవన్నీ వచ్చి చేరిపోయాయి. ఎందుకని? మాకు కృష్ణుని మీద విశ్వాసం ఉంది అనే సంపూర్ణమైన విశ్వాసం కలిగిన మొత్తం అక్కడున్న గోవులన్నీ వచ్చేసాయి. కొందరు ఏం చేశారంటే, కృష్ణుడి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, మాకే భయం లేదు, ఆయన భగవంతుడు చిన్న పిల్లవానిగా కనిపిస్తూ మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నాడు అనే అభిప్రాయంతో లోకంలో ఉండే కొందరు కూడా వచ్చి కృష్ణుడి పక్కన నిలబడ్డారు. మరో కొందరు ఏం చేశారంటే, ఈ పర్వతం అంచు ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబడి ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పారిపోదాం, లేకపోతే అలా రక్షింపబడతాం. ఇంకొకళ్ళు దూరంగా నిలబడి ఏమవుతుందో చూద్దాం అని అనుకునేవాళ్ళు. లోకంలో 3 విధాలైనటువంటి భక్తులు ఉంటారు, 3 తీరుల భక్తులు. భగవంతుడు నాకు అండగా ఉన్నాడు అనేటువంటి గట్టి నమ్మకంతో ఉండేవాళ్ళు ఈ కృష్ణుని పక్కన నిలబడేటటువంటి వాళ్ళు. భగవంతుడు రక్షిస్తే సరే, రక్షించకపోతే మన వ్యవహారం మనం చూసుకుందాం అనుకునేవాళ్ళు రెండో వాళ్ళు. మూడో వాళ్ళు అక్కడున్నారు చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అని భగవంతుడి మీదే అనుమానంతో ఉండేవాళ్ళు. మా అమ్మాయి 10వ తరగతి పాస్ అయితేనే నీ కొండకు వస్తా జాగ్రత్త, ఈ మొక్కుకునేవాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు రెండో జాతి వాళ్ళు. కానీ ఒకవేళ కానీ మా అమ్మాయి తప్పితే నేను రాను, నీ కొండకి జనం రావాలి అంటే మా అమ్మాయిని ఇలా ఉత్తీర్ణురాలని చెయ్యి. సిగ్గుందా? ఏమైనా పద్ధతి ఉందా? అందుకనే శాస్త్రం ఒకటే చెప్తుంది, నువ్వు మొక్కుకున్నావు అంటే ఖచ్చితంగా అయినా కాకపోయినా తీర్చవలసిందే. ఎవరైనా సరే మా మామూలు ఉన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర అప్పు అడుగుతాం. అప్పు అడిగేటప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. ఇదిగో ఫలానా రోజుకి ఇస్తాం సరే అని ఎలా అయితే అంటున్నాడో, అలాగే మనం కూడా ఈ కోరిక ఏదైనా కోరుకున్నట్టయితే ఆ కోరిక కోరుకునేటటువంటి సందర్భంలోనే నా తీరినా తీరకున్నా, నీ అనుగ్రహం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ రోజుకి వచ్చి నేను తీరుస్తాను అని తీర్చనప్పుడు మనం తీర్చుకోవాలి. అది భగవంతుడి మీద విశ్వాసం.
అమ్మ వేళ కొట్టింది కదా అనే అభిప్రాయంతో నేను మాట్లాడను అంటూ ఉంటుంది ఒక ఇంట్లో కూర్చుని. చాలా తప్పది. నువ్వు తప్పు చేసావు కాబట్టే కొట్టింది, లేకపోతే అందరూ కొట్టడం వాడికి ఏమైనా సరదా, చెయ్యి ఏమన్నా ఇబ్బందా? కొట్టింది అంటే నువ్వు తప్పు చేసినట్టు లెక్క. అంచేత ఆలోచించుకుని నీ ప్రవర్తనే మార్చుకోవాలి తప్ప ఆమెని తప్పు పట్టడం ఎలా సరికాదు. అదేవిధంగా భగవంతుడితో ఈ సంబంధాన్ని పెట్టుకోవడం మంచిదే మాత్రం కాదు. నువ్వు తీర్చకపో, నేను కోరికని తీర్చకపోయినప్పటికీ కూడా నేను అన్నటువంటి మొక్కు ప్రకారం మొక్కుని తీర్చుకుంటాను అని అనేవాడు ఎవరైతే ఉంటాడో అతడు నిజమైనటువంటి విశ్వాసి, నమ్మకం కలిగినవాడు. ఈ తీరుగా మనం ఆలోచిస్తే శోకనాశన, సంపూర్ణమైన హృదయపూర్వకమైనటువంటి శోకం ఏదైతే ఉంటుందో, ఈ గుండెల మీద గట్టిగా ఇనుప వాటిలతో పెద్దదైన దిమ్మలతో మోతుంటే ఎంత కష్టం అనిపిస్తూ ఉంటుందో, ఎవరికి చెప్పలేనటువంటి బాధ కలుగుతుందో, అటువంటి శోకం ఏదుందో దాన్ని తీర్చాలి అంటే ఎవ్వరూ తీర్చలేరు, భగవంతుడు మాత్రమే తీరుస్తాడు. ఈ యథార్థాన్ని మనం గమనించుకోగలగాలి. రామదాసు ఆలయాన్ని కట్టాడు భద్రాచలంలో. ఎన్ని ఇబ్బందులో పడ్డాడు. పడ్డప్పటికీ కూడా అందరూ అన్నారు, ఎందుకు ఆయన నీకేం చేశాడు వదిలే అని. నేను కాదు, నా శోకాన్ని తీర్చేవాడు ఆయనే అని అనుకుంటే, అసలు మన ధర్మానికి చెందనటువంటి వ్యక్తికి కల్లో కనపడి వాళ్ళనిద్దరినీ విడిపించు అని స్పష్టంగా చెప్పి విడిపించాడు అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకు చూడండి. అంచేత రామదాసుని విడిపించినటువంటి వాడు ఆయన అంటే, శోకాన్ని తొలగించిన వాడు ఆయన అంటే, మనకి శోకాన్ని తొలగించగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉంది అనే విశేషాన్ని మనం మర్చిపోకూడదు. ఇది విశేషం. ఈ స్ఫూర్తితో మీరు ఒక్కసారి ఆ 65వ శ్లోకం నుంచి 74 వరకు నిదానంగా చదవండి, కంఠధ్వనిని పెంచి చదవండి. మీకు అర్థమయ్యేందుకుగా కొంత కథని అటు ఇటుగా చేసి చెప్పాను. మీరు చిన్నపిల్లలు కాబట్టి అర్థం కావాలి అనే అభిప్రాయంతో, అయితే తాత్పర్యం మాత్రం దెబ్బతినకుండా ఉండేలానే చెప్పారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. సరే, ప్రారంభించండి. శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగః సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణः సర్వతः చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథः ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిః హరిः కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నందో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్య కీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. చూశారు కదండి, గుండె నిండుగా శోకం వచ్చినట్టయితే ఆ శోకాన్ని తొలగించడానికి ఎవ్వరూ సమర్థులు కాదు. శోకాన్ని పూర్తిగా తొలగించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడే అనే అభిప్రాయంతో ఏమాత్రపు రద్దీ లేనటువంటి పవిత్రమైన ఆలయానికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఆ పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని పుస్తకం చూసి చదువుతూ ఏకాగ్రత చెడిపోయేలా కాకుండా వచ్చినటువంటి ఒకే ఒక శ్లోకాన్ని ఇష్టం వచ్చిన దాన్ని తీసుకుని అలా ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నట్టయితే ఈ శోకం కారణంగా ఆ ధ్యానం చక్కనైనటువంటి ఆ బాష్పాలను విడిచేలా చేస్తుంది, దుఃఖ బాష్పాలని. మీకు ఎంత దుఃఖ బాష్పాలు తెలియకుండా వచ్చాయి అంటే అంతగా పరమేశ్వర అనుగ్రహం కలుగుతున్నట్టుగా అర్థం చేసుకోగలగాలి. ఖచ్చితంగా శోకం తొలగి తీరుతుంది. అదొక్కటే మార్గం అనే విశేషాన్ని ఎంత బాగా విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువు మనకి తెలియజేస్తున్నాడో, ఈ తెలియచేయడానికి కారణం
భీష్ముడికి అలాంటి అనుభవం జీవితంలో అయ్యున్నది. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ ధ్యానం చేసుకుంటూ కష్టం వచ్చినప్పుడు నలుగురికి చెప్పి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం కంటే, లేదా వాళ్ళ చేత వేళాకోళం చేయబడడం కంటే హృదయపూర్వకమైనటువంటి బాధని పరమేశ్వరుడికే వినివేదించుకోవడం ఏదైతే ఉందో అది సరైనటువంటి విషయం అనే మాటని శోకనాశన అనే ఈ నామం ఎంత బాగా వివరిస్తుందో గమనించండి. ఓం నమో వెంకటేశాయ. Namo Narayanaaya.